హలో గైస్, నేను మీ రవి యాదవ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. I still regret how we acted so fast. It's putting us to last. Saying we're not making sense now, but we do. Don't you say it's over, over this time. My heart can't get sober, sober from ya. I just keep on drinking, getting wasted on your love, and I had too much, but take another shot. టైం 5:46. ఓం సాయిరామ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:46. 5:30కి యాక్చువల్లీ బిహెచ్ఎల్ ఉందాం అనుకున్నా, బట్ అన్నీ చదువుకునేసరికి ఈ టైం అయింది. 5:46 అయిపోయి. నా కోసం అక్కడ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు ఒకటి. ఈరోజు నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. బట్ ఎందుకు వెళ్తున్నాను మాత్రం అస్సలు అడగకండి, ఎందుకంటే నేను ఎందుకు వెళ్తున్నా అనేది నా నెక్స్ట్ వ్లాగ్లో, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే వ్లాగ్లో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక 630 కిలోమీటర్స్, 640 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. డిస్టెన్స్ కూడా 11 hours 40 minutes, 11 గంటల 40 నిమిషాలు చూపిస్తుంది. సో ఇప్పుడు 6 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి ఈవినింగ్ 5 వరకు రీచ్ అవ్వచ్చు. బట్ అక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఎట్లా ఉంటుందో తెలీదు. సో ఎంత తొందర అయితే అంత తొందర రీచ్ అవ్వడానికి చూడాలి, ఎందుకంటే నైట్ జర్నీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి. వెళ్తుంది ఇద్దరు రైడర్స్, నేను హ్యారీ. లాస్ట్ టైం మాతో గోవా రైడ్ కూడా వచ్చాడు, వీకెండ్ రైడ్స్ కూడా వస్తుంటాడు అన్నట్టు నాతోటి. అనుకోగానే హ్యారీ కాల్ వచ్చేసింది. అసలు ఒక ఆఫర్ నుంచి వెయిట్ చేపిస్తున్నా హ్యారీస్ని, నేను అక్కడే బిహెచ్ఎల్ దగ్గర వెయిట్ చేస్తున్నా నా కోసం. హలో హ్యారీ, వస్తున్నా, ఒక 2 minutes ఉంటా జేఎన్టీ దగ్గర. 2 minutes. ఓకే. సో మా ఇద్దరమే వెళ్తున్నాం ఇప్పుడు కూడా. ఎందుకు అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పాను మీకు. ఇప్పుడు ఎందుకు అనేది మాత్రం మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే అసలు నేను అదికి వచ్చేసి మేము వెళ్తాం అనుకున్న టైం వచ్చేసి మార్నింగ్ 6కే ఇక్కడ నుంచి అసలు సిటీ దాటాలనుకున్నాం, మార్నింగ్ 6 o'clockకి. అరే ఇవా 2000 బాగున్నాయి. లేదా అది దాంతో వచ్చింది, అట్లా వచ్చింది అది. ఇలా కలిపిస్తావా? ఇలా కలిపినావా? అవసరం లేదు. లేదా బ్యాక్ కవర్ వేసేద్దామా అది? ఎక్కడైనా ఆదామా, డైరెక్ట్ వెళ్ళిపోదామా? ఇంకా సరే, సిటీ దాటినాక ఇక్కడ నాగి టీ తాగా ఫస్ట్. ఓకే, స్టార్ట్ అవుతుందా? ఓకే. హరీష్ని కలవంగానే ఫస్ట్ టీ తాగి టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాం అనుకున్నా. బట్ ఇంకొక ఆల్రెడీ కొద్దిగా లేట్ అయింది కాబట్టి సిటీ దాటిన తర్వాత టీ తాగితే బెటర్ అనుకుంటున్నా. సిటీ అంటే టీ తాగితే ఏంటంటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది అన్నట్టు. మనకు టీకి బాగా అలవాటు కాబట్టి చాయ్ తాగితే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. చాయ్ తాగి మనం నాన్ స్టాప్గా కొట్టేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎంత దూరమైనా కొట్టేయచ్చు. ఎందుకంటే మేము అనుకున్నది కూడా అంతే, ఒక 3 stops ఆగాలి, ఫ్యూయల్ కోసం ఆగాలి అంతే, ఇంకా బ్రేక్స్ కూడా తీసుకోవద్దు. ఎంత తొందర అయితే అంత తొందర మనం సిటీ రీచ్ అవ్వాలని మా ప్లాను. సో ఒక టీ స్నాక్స్ బ్రేక్ ఒకటి తీసుకోవాలి, ఒక లంచ్ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ ఒక టీ బ్రేక్ తీసుకోవాలి అంతే.
సో ఇక్కడ టీ స్టాప్ తీసుకున్నాం ఎక్కడన్నా. అసలు నీకు టీ అలవట్లేదు కదా సార్? సరే ఇక్కడ టైమింగ్ ఎంత వస్తుంది? ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా కాఫీనా? లేదు, ఇంట్లో మ్యాక్సిమం కాదు, లేకపోతే హైదరాబాద్లో కంటే పాలు బూస్ట్ తాగా. ఫైనల్గా టీ తాగినాం, ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇంకా బండిని రఫ్ కొట్టాల్సిందే. ఎంత తొందర అయితే అంత తొందర వెళ్ళాల్సిందే మనం, ఇంకా లేట్ చేయొద్దు. మనం ఈరోజు మొత్తం 3 స్టేట్స్లో తిరుగుతాం. ఒకటి వచ్చేసి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. కర్ణాటక మాత్రం ఓన్లీ 70 కిలోమీటర్సే మనం కవర్ చేసాము. ఆ తర్వాత మొత్తం మహారాష్ట్రనే, మన పూణే కూడా మొత్తం మహారాష్ట్రనే. ఓన్లీ 70 కిలోమీటర్సే మన కర్ణాటక ఉంటుంది. అసలు లోనావాలా అంటేనే హిల్ స్టేషన్కి ఫేమస్ ప్లేస్. మొత్తం హిల్ స్టేషన్స్, వ్యూ పాయింట్సే ఉంటాయి అక్కడ. సో అంతేకాకుండా మూవీ షూటింగ్స్ కూడా చాలా అవుతాయి. మన తెలుగు మూవీ షూటింగ్స్ కానీ, బాలీవుడ్ మూవీ షూటింగ్స్ కానీ చాలా అవుతాయి అక్కడ. మీకు ఒక ప్లేస్ గుర్తు ఉంటుంది అనుకుంటా, కండాలా అని. పవన్ కళ్యాణ్ మూవీలో ఉంటుంది ఒక డైలాగ్, కండాలా అని. సో అది కూడా ఒక వ్యూ పాయింట్ అక్కడ. ఇప్పుడు ఏంటంటే నేను స్పెషల్గా నా పర్సనల్ వర్క్లో ప్లేస్ అలా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి 2 కవర్ చేద్దామని వెళ్తున్నా ఇప్పుడు. ఇంతకుముందుకు నేను లోనావాలా వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినట్టు, తమ్ములతో వెళ్ళినట్టు, తమ్ములతో కలిపి వెళ్ళినట్టు 4 nights 5 days ఉండినట్టు. అప్పుడు మ్యాక్సిమం సిటీ కవర్ చేసా. అప్పుడు కూడా నేను చేసిన తప్పు ఏంటంటే, అప్పుడు కూడా నేను సేమ్ వింటర్ సీజన్లో వెళ్ళినా. యాక్చువల్లీ లోనావాలా వెళ్ళాలంటే మాత్రం రెయినీ సీజన్లో వెళ్ళాలి. మనం మాత్రం ఈసారి కూడా సేమ్ లాస్ట్లో జరిగినట్టే ఇప్పుడు కూడా వింటర్ సీజన్లో వెళ్తున్నా. బట్ ఇప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు. బట్ ఎవరైనా సరే లోనావాలా పూణే వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్లీ రెయినీ సీజన్లోనే వెళ్ళండి. మీకు అప్పుడు వెళ్తే మాత్రం మీకు అక్కడ ఉన్న లోనావాలా అందం అనేది కనిపిస్తుంది. అవి వ్యూ పాయింట్స్ అన్నీ, ట్రెక్కింగ్ అన్నీ ఓన్లీ రెయినీ సీజన్లో మీకు సూపర్ అనిపిస్తుంది. నేను నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీ, నేను ఈసారి మాత్రం మిక్స్ చేసుకోకుండా కంపల్సరీ రెయినీ సీజన్లే. అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వెళ్ళిపోతాను నేను. ఇంకా ప్లాన్ అనేది ఉండదు, వెళ్ళిపోవడం అంతే. నా 2 times నేను లోనావాలా వెళ్తే 2 times. ఫస్ట్ టైం అంటే నాకు తెలియదు ఎప్పుడు వెళ్ళాలి ఏంది అనేది. సెకండ్ టైం మాత్రం నాకు తెలుసు ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను పర్సనల్ వర్క్లో వెళ్తున్నా కాబట్టి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ టోల్ గేట్ ఇది మనకి కర్ణాటక. ఫస్ట్ టోల్ గేట్ కర్ణాటక వచ్చేసింది. ఈ ఫస్ట్ టోల్ గేట్ 70 కిలోమీటర్స్ తర్వాత సెకండ్ టోల్ గేట్ ఉంటుంది. కానీ మాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం నేను షిరిడి వెళ్ళేటప్పుడు మేము ఏంటంటే లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు నేను అసలు కార్లో వెళ్ళినట్టు. అప్పుడు మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయలేదు. సో ఇక్కడ స్టేట్ చేంజ్ అయితే కంపల్సరీ వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో మేము అప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూపించాము. వాళ్ళు ఒరిజినల్ లేవని చెప్పి మమ్మల్ని 2 to 3 hours వెయిట్ చేయించారు ఎర్లీ మార్నింగ్. చలికి అయితే బీభత్సంగా అయితే ఉనికి ఉంటుంది. 2 to 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. గ్యాస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరు ఎప్పుడు మాత్రం అవుట్ స్టేషన్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ బైక్వి కానీ కార్వి కానీ ఒరిజినల్ ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ అండ్ పొల్యూషన్, ఈ 4 మాత్రం తప్పకుండా మీరు క్యారీ చేయండి. లేకుంటే మాత్రం మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే మన స్టేట్లో ఉన్నంతసేపు ఒరిజినల్ అడగకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం డిజిటలే కాబట్టి మీరు ఆర్టీఐ ఎంవాలెట్లో కూడా మీరు చూపించుకోవచ్చు మన స్టేట్లో అయితే. బట్ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ మనకి ఇబ్బంది అనేది జరుగుతుంది. ఈవెన్ కర్ణాటకలో కూడా మనల్ని అడగకపోవచ్చు, అడగరు. నేను ఎందుకంటే 2-3 times నేను కర్ణాటక వచ్చినప్పుడు కూడా నేను చూశాను.
ఇంతకుముందు కర్ణాటకలో అడగలే, కానీ మహారాష్ట్రలో మాత్రం చాలా స్ట్రిక్ట్. మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేస్తారు అన్నట్టు మన దగ్గర. ఎందుకంటే మహారాష్ట్రలో సూపర్ బైక్స్ ఉంటాయి, ఇక వాటి హంగామా వేరే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎలాంటి బైకర్ వచ్చినా కానీ, అంటే వేరే స్టేట్ ప్లేట్ కనిపిస్తుంది చాలు, నంబర్ ప్లేట్ కనిపిస్తుంది అంటే చాలు, వాళ్ళు కంపల్సరీ ఆపి వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయాల్సిందండి. ఇంకా ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నాం ఇక్కడ, ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న క్నీ గార్డ్స్ ఇక లాంగ్ వెళ్తున్నాం కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. ఈ నీ గార్డ్స్ మాత్రం నేను సలీం దగ్గర తీసుకున్నాను. యాక్చువల్లీ సలీం తన రైడ్ కోసం తీసుకోండు, బట్ ఈ మధ్యలో సలీం ఇక్కడ రైడ్ వెళ్ళలే, సో అందుకని నేనే సలీం దగ్గర తీసేసుకున్నా. వెళ్తుంది లాంగ్ కాబట్టి కొద్దిగా సెక్యూర్ ఉండాలని చెప్పి ఈ నీ గార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈ నీ గార్డ్స్తో నాకు తెలిసి అయితే నా బండికి మాత్రం ఏవో స్క్రాచెస్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా సేఫ్టీ కంటే ఏది ఎక్కువ లేదు కదా. नीचे गिर गए तो क्या होता नहीं क्या? किसका कुछ भी नहीं होता है सर, फुल टैंक कर दो ना. इधर से करते Been counting for hours and cleaned up mess that you and I left. I still regret how we acted so fast. It's putting us to last. Saying we're not making sense now, but we do. Don't you say it's over, over this time. My heart can't get sober, sober from ya. I just keep on drinking, getting wasted on your love, and I had too much but take another shot. Can't get sober, sober from ya. అక్కడ ఏదో కోట కనిపిస్తుంది, కానీ ఇక్కడి నుంచి చూస్తే మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ కోట. ఆ కోట వచ్చేసి గూగుల్ మ్యాప్లో చూస్తాను నల్దుర్గ్ ఫోర్ట్ అని చెప్పి, నాకు తెలిసి అదే అనుకుంటా, నల్దుర్గ్ కోట అని అనుకుంటా. బట్ ఎంత బాగుంది అసలు. అసలు మీకు నాకు తెలిసి మీకు గోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది అంటే అసలు అది, బట్ ఈ కోట గురించి నేను మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు కూడా తెలీదు. బట్ నాకు టైం లేదు కాబట్టి నేను ఇక్కడ కూడా ఆగట్లేదు. రిటర్న్లో మాత్రం కంపల్సరీ నేను ఆ కోట గురించి మీకు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం లేదు. సో మేము ఇప్పుడు ఎంత లేట్ చేస్తే మాకు నైట్ అంత ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మా ఇద్దరు బైక్స్లో ఒక్క బైక్ కూడా ఫాగ్ లైట్ అనేది లేదు. అందుకని మేము నైట్ చీకటి కాకముందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. కానీ నెక్స్ట్ ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీ నేను ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకుంటాను ఆ బైక్స్కి. ఫాగ్ లైట్స్ లేకుండా నైట్ జర్నీ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది. నా నెక్స్ట్ ప్లాన్ K2K ఉంది, కాశ్మీర్ టు కన్యాకుమారి. అప్పటి వరకైనా కంపల్సరీ నేను నా బైక్కి నేను ఆకలి అయితే బీభత్సంగా అవుతుంది అసలు. ఇక ముందు ఎక్కడైనా ఒక దాబా దొరికిందనుకో, దాబా అయినా సరే ఏదైనా సరే ఇంకా తినాల్సిందే, చాలా ఆకలి అవుతుంది అసలు.
సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కూడా కంప్లీట్ అయింది. అలానే లంచ్ కూడా ఫుల్గా వేసేసాం. ఇంకా ఎక్కడ ఆగాల్సింది లేదు, డైరెక్ట్ లోనావాలనే. ఇంకా టీ బ్రేక్ కూడా లేదు. అక్కడ లోనావాలకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత టీ బ్రేక్ తీసుకోవాలి, ఇంకా హోటల్లోనే తీసుకోవాలి స్పెషల్గా. బట్ ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది ఈ రెస్టారెంట్లో. అంటే లైక్ దాబా, కానీ చాలా బాగుంది. ఇంకా స్పెషల్గా ఏంటంటే లస్సీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏమైంది? మార్క్స్ కార్డ్ తీసుకుంటా బీటెక్ అట్లా బంద్ వర్క్ అవ్వాలి ఇప్పుడు. అది వర్క్ అవ్వాలి. ఆ కార్డు ఇప్పుడు టైప్ చేయడానికి అవ్వాల. ఆన్లైన్లో చేసుకుంటాను నేను ఇంకా ఏదో ఒకటి. ఒకవేళ పెట్రోల్ బంకులు అయితే కూడా అవుతుంది. వేరే బంక్లో చూద్దాము, లేకుంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నియర్లీ మనకి ఇంకా పూణే వచ్చేసి 180 నుంచి 200 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. ఈ 200 కిలోమీటర్స్కి డిస్టెన్స్ ఎంత లేదన్నా నియర్లీ 4 to 5 అవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:45, 3 అవుతుంది అన్నట్టు. సో గూగుల్ మ్యాప్ ప్రకారం మనం వెళ్తే మాత్రం 7 అవుతుంది, రీచ్ అయ్యేసరికి 6:30, 7 అవుతుంది. కానీ మనం ఎంత ఇప్పుడు పూణేలో అయితే నాకు తెలిసి ట్రాఫిక్ జామ్ హెవీ ఉంటుందని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో, అక్కడే టైం పడుతుందని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం పూణే రీచ్ అయ్యే వరకు ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ కవర్ చేసేసి, ఎన్ని కిలోమీటర్స్ అంటే కిలోమీటర్లు కవర్ చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి లోకల్లో మాత్రం ఇలా టైం పడుతుందని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అంటే టైం అయితే చూపిస్తుంది, ట్రాఫిక్ హెవీ ఉంటుంది అన్నట్టు. ఫైనల్గా పూణే దగ్గరికి అయితే రావడం జరిగింది. మీరు ఈ పూణే ట్రాఫిక్ని ఎంజాయ్ చేయండి. You say it's over, over this time. My heart can't get sober, sober from ya. I just keep on drinking, getting wasted on your love and I had too much but take another shot. Can't get sober, sober from ya, yeah. Don't you say it's over. My heart can't get sober. Don't you say it's over. My heart can't get sober, sober from ya, yeah. వామ్మ బాబోయ్, అస్సలు ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. ఎన్ని రోజులు నేను హైదరాబాద్ ట్రాఫిక్ అనుకున్నా. ఇంతకుముందు బాంబే వెళ్ళినప్పుడు కూడా అసలు బాంబే ట్రాఫిక్ బీభత్సం అనుకున్నా. కానీ పూణే ట్రాఫిక్ కూడా బీభత్సం అంటే బీభత్సం. జస్ట్ మేము ఇన్నర్ నుంచి అవుట్ వెళ్ళడానికి 20 కిలోమీటర్స్. బట్ మేము బయటకు వచ్చిన టైం పట్టింది మాత్రం 1 అవర్, నియర్లీ 1 అవర్ మేము సిటీ దాటడానికి పట్టిన టైము. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రాఫిక్ ఉంటుందండి. ట్రాఫిక్ ఉంటుండొచ్చు అనుకున్నాం, కానీ ఒక 10 కిలోమీటర్స్ 30 మినిట్స్లో అట్లా సిటీ క్రాస్ అవుతాం అనుకున్నా. కానీ బీభత్సంగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మనకు లోనావాల వచ్చేసి 65 కిలోమీటర్స్ చూపిస్తుంది, నియర్లీ 65 కిలోమీటర్స్. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో కొట్టేయచ్చు అనుకుంటున్నా, కానీ ఘాట్ సెక్షన్స్ అనుకుంటా. ఇంకా ఇందులో కూడా 1.5 hour టైం చూపిస్తుంది. సో ఎంత తొందర అయితే అంత తొందర మనం వెళ్ళిపోవాల్సిందే. గ్యాస్ చూడండి, అసలు సన్సెట్ ఎంత బాగుంది. అసలు హిల్స్ నుంచి బయటకు వస్తుంది. మీకు గోప్రోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ నాకైతే అసలు నా హెల్మెట్ నుంచి వ్యూలో మాత్రం సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు మాత్రం క్లియర్గా అనిపిస్తే మాత్రం ఈ సన్సెట్ని ఎంజాయ్ చేయండి. ఇంకా Say we're not making sense now, but we do, we do. Say we're not making sense now, but we do, yeah. Oh, say we're not making sense now, but we do,
Don't you say it's over, over this time. My heart can't get sober, sober from you. I just keep on drinking, getting wasted on your love, and I had too much but take another shot. Can't get sober, sober from you, yeah. Don't you say it's over. My heart can't get sober. Don't you say it's over. My heart can't get sober, sober from you. ఇంకా మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే హరీష్ వచ్చేసి ఆల్రెడీ మాకు రూమ్ బుక్ చేశాడు. లేక్ వ్యూ రిసార్ట్ అని చెప్పేసి అక్కడే రూమ్ బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది లోనావాలా వ్యూ పాయింట్స్కి లోనావాలా లేక్కి చాలా దగ్గర ఉంటుంది అనుకుంటా. 2 నైట్స్కి వచ్చేసి నియర్లీ 7,800 8,000 పడింది ఇద్దరు కలిపి. సో 2 నైట్స్ స్టే చేయాల్సిందే. ఇంకా తను ఇంకా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు నుంచి చేశాడు, కొద్దిగా క్యాష్ బ్యాక్ వచ్చింది. నియర్లీ 7,000 చేంజ్ అయితే పడింది ఇద్దరు కలిపి 2 నైట్స్ కోసము. ఇంకా మాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే మేమైతే ఒకవేళ ఏమైనా వ్యూ పాయింట్స్ చూడాలన్నా ఏదైనా ట్రెక్కింగ్ కోసం వెళ్ళాలన్నా కానీ మాకు మేము ఉంటున్న రూమ్ నుంచి చాలా దగ్గరే. అందుకని స్పెషల్గా ఆ ప్లేస్ని హరీష్ బుక్ చేయడం జరిగింది. సో ఇంకా రూమ్కి వెళ్ళినాక మాత్రం ఫ్రెష్ అయ్యి మంచిగా పడుకోవాల్సిందే. ఒక 1 hour 1.5 hour రెస్ట్ తీసుకున్నాం అనుకో, ఇంకా బాడీ అంతా రిఫ్రెష్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా అంటే ఇంకా అట్లా ఏం ఇట్లా లేజీ అయితే ఏం లేదు, బాడీ పెయిన్స్ అయితే ఏం లేవు. బట్ కొద్దిగా రెస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుందని రెస్ట్ తీసుకోవాల్సిందే. అసలు రూమ్కి వెళ్ళినాక మాత్రం ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని ఇంకా లేచి డిన్నర్ చేసుకొని నాకు రేపు మార్నింగ్ 9:30కి అట్లా వర్క్ ఉంది. ఆ వర్క్ అనేది మాత్రం మీకు రేపు అంటే నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మీకు తెలిసిపోతుంది. సో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ and don't forget to subscribe my channel. Thank you. Jai Hind. Amma. ఏమన్నారు? గార్డెన్ వ్యూ అని 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని బాగా చేస్తాను. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తెలియదు, వాడు వస్తాను సెకండ్ ఫ్లోర్ కూర్చొని పరీక్ష బండికి తీసుకున్నావా? టూ డబుల్ 1 ఓకే. బాత్రూమ్, షవర్ ఇట్లా ఇచ్చిండే.
కొరియాలో ఉన్నట్టుంది. ఆ కొరియాలో కొంచెం చేసి చెప్పాల్సి దిస్ ఇస్ గార్డెన్ వ్యూరా. ఆ పక్కన తీసుకొని ఉంటే లేక్ వ్యూ వచ్చేది. అవును, అది 4,000 లేక్ వ్యూ అది. అంటే ఏం లేదు, అల్ల వల్ల లేక్ కనబడుద్దేమో. అది అంతే హిల్స్ కనిపిస్తాయి. తెలుసేనా? స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ. అంతే కేవైసీ అన్నీ ఉన్నాయి బట్ ఇది